కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాటుకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. స్థానిక గాంధీనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచి మోసం చేసిన విధానాల్ని మాజీ శాసనసభ్యులు శివకుమార్ ఎండగట్టారు. ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ప్రజలపై 15,485 కోట్ల రూపాయల మేర కరెంటు ఛార్జీల భారం మోపేందుకు సిద్ధమైందని ఆయన చెప్పారు. ఈ నెలలోనే 6,092 కోట్ల రూపాయల భారాన్ని వేసిన ఈ ప్రభుత్వం వచ్చే నెలలో మరో 9,412 కోట్ల 50 లక్షల రూపాయల మేర ఛార్జీలను మోపనుందని ఆయన తెలియజేశారు. ప్రజలపై ఇది బాదుడు కార్యక్రమం కాదా అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎండాకాలంలో ఇది ఎంత భారం అవుతుందో ప్రజలు గమనించాలని, ఈ భారం మోపక ముందే ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఈ ప్రభుత్వం తీసివేసిందని, దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలపై అధిక భారం పడినట్లయిందని ఆయన అన్నారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో పాల్గొని వైసీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చినాక, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలని తమ వాగ్దానాల ద్వారా, తమ ఇచ్చిన మాటల ద్వారా ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో చూసాం. అధికారంలోకి వచ్చినాక మోసం అంటే ప్రజల చేత ఓట్లు వేయించుకోవటం. అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ నెరవేర్చకుండా ఉన్న సందర్భం. సహజంగా మనందరం ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమున్నా, ఒక ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం కోసం ఒక 6 నెలల టైం ఇవ్వటం అనేది సహజంగా ఎక్కడైనా జరిగేది. మేము కూడా వైఎస్ఆర్ పార్టీగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ ప్రజలు ఏమైతే ఆశించారో, ఆ ప్రజలకు ఏమైతే వాగ్దానం చేశారో, ఆ ప్రజలకు ఏమైతే సంక్షేమం ఇస్తా అన్నారో అవి ఇవ్వటానికి ఒక 6 నెలలు ప్రతిపక్ష పార్టీగా మనం కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలా, ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్న భావంతోనే 6 నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నేను ప్రభుత్వానికి ఆ టైం ఇవ్వాలన్న ఒక మంచి దీంతో ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 27వ తారీఖున పోరుబాట కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు అనేక సందర్భాల్లో, అనేక మీటింగుల్లో, ఆఖరికి తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా కరెంటు ఛార్జీలు మేము పెంచము, కరెంటు బాదుడు ఉండదు, నాణ్యమైన కరెంటుని ఇస్తాము, 24 గంటల కరెంటు సప్లైని, క్వాలిటీ కరెంటుని అంటే నాణ్యమైన కరెంటుని, అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తాం అంటే అప్పుడున్న ఛార్జీలని
ఇంకా తగ్గిస్తాం అని స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ స్పష్టంగా చెప్పిన సందర్భం మనం గమనించాలి. అంటే స్వయాన వాళ్ళ పార్టీ మహానాడు దగ్గర నుంచి బహిరంగ సభల్లో, అనేక బహిరంగ సభల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచాం, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కరెంటు బిల్లు కన్నా మీ కరెంటు బిల్లు తగ్గిద్ది, మేము ఛార్జీలు పెంచాం అని చెప్పి ఈరోజు సుమారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద 15,485 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీల మీద భారం మోపే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. ఈ నెలలో జరిగిన నెలలో కరెంటు బిల్లు ట్రూ యాప్ ఛార్జెస్ కింద సుమారు 6,092 కోట్ల రూపాయలని, ఉదాహరణకి 400 రూపాయల ఛార్జీ తను వాడిన దానికి 400 రూపాయలు ఛార్జీ కరెంటు బిల్లు వచ్చే ఆ వినియోగదారుడికి, అంటే అంతకుముందు పెన్షన్ కరెంటు బిల్లు ఈ నెలలో పెన్షన్ బిల్లు వచ్చే 400 రూపాయలు వచ్చే వినియోగదారుడికి ఈ నెలలో కూడా 400 వచ్చింది. ఎందుకు వచ్చింది 400? సహజంగా అతని బిల్లు 400 వచ్చిందంటే అతను కరెంట్ ఎక్కువ వాడుకుంటూ ఉండేవి, తన అవసరాలకి ఏసీయో ఇంకోటో వాడుకుంటూ ఉంటాడు. కానీ శీతాకాలంలో కరెంటు తక్కువ వాడతాడు, తక్కువ వాడినా కూడా 400 వచ్చింది. ఇది ప్రజలు పెద్దగా గ్రహించడం అని మనం అనుకోవాల్సిన పని లేదు. రేపు జనవరి నుంచి, అంటే ఆల్రెడీ ఈ నెలలో 6,072 కోట్లు పెంచితే రేపు జనవరి నుంచి సుమారు 9,412 కోట్ల 50 లక్షల రూపాయలని రేపు జనవరి నెలలో నుంచి పెంచబోతూ ఉంటారు ట్రూ యాప్ ఛార్జెస్ అని. అంటే ఒక్కొక్క వినియోగదారుడి మీద ఏ రకంగా, కరెంటు వాడే ప్రతి వినియోగదారుడి మీద ఏ రకంగా పడబోతుందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే సుమారు 15,485 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల, ఈ రాష్ట్రంలో నివసించే విద్యుత్ వినియోగదారుడి ఎడల కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం కింద ఇది తీసుకొచ్చిందా కాదా ఒకసారి ఆలోచించమంటున్నాం మేము. ఇది మేమేదో రాజకీయాల కోసం మాట్లాడతల్లా. మేమేం చెబుతున్నాం? గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాం. ప్రజలకు ఏమైతే ఎలక్షన్స్ అప్పుడు మేము 2019 ఎలక్షన్స్లో ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చామో ఆ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావటానికి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ ఏ రకంగా తీసుకొస్తుందో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. దానికి ఉదాహరణే కరెంటు ఛార్జీలు బాదులు. అంటే ఎంత పోతున్నారు? 15,485 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నివసించే విద్యుత్ వినియోగదారులు రేపొద్దున పే చేయాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఎంత పెరగబోతుంది? అంటే ఎండాకాలం వచ్చే రాబోయే రోజుల్లో ఎండాకాలం రాబోతూ ఉంది. ఎంత భారం అవుతుంది, ఎంత భారం అయ్యిద్ది. అంటే ప్రజలకి ఇది ఇంత భారం మోయటానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంసిద్ధంగా ఉండారా? వాళ్ళ ఆర్థిక స్తోమతే ఆ రకంగా పేయింగ్ కెపాసిటీ ఉందా అని మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఎక్కడుంది? ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు నెరవేర్చలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని, మునుముందు అవి ఇస్తారో ఇయ్యరో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, దిగుబడి అయిన పంటను కొనుగోలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఓ పక్కన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కింద 15,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పారు.
ఆ 15,000ని మేము ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఈ రోజుకి అమ్మఒడి రాక స్కూళ్ళల్లో ఫీజులు పేరెంట్లు కట్టుకుంటా భారం అయింది. భారం కాలేదు అంటే మాకు సంతోషమే. పిల్లల ఫీజు కట్టుకునే విషయంలో, పేదవాడి పిల్లల ఫీజు కట్టుకునే విషయంలో ఈరోజు అమ్మఒడి ఫీజులు కట్టడానికి ఉపయోగపడింది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం డబ్బులు వేయటం వల్ల. ఈరోజు అమ్మఒడి డబ్బు ఇంతవరకు పడలేదు కదా, రేపు వేస్తారో ఏరో తెలియదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఆ 15,000 రాపటం మూలాన స్కూల్లో పిల్లలకి ఫీజులు కట్టారు కదా. ఎవడు కట్టాడు? పేరెంటే కదా కట్టింది. మరి ఆ కుటుంబం మీద ఆ 15,000 భారం కదా, అది భారమేగా. ఇలా ప్రతిదీ భారం పడతానే ఉంటే ఇంకో పక్కన అమ్మఒడి ఇవ్వాల, రైతుకి రైతు భరోసా ఇలా, పంట పండితే కొనుగోలు చేయటల్లా, గత సంవత్సరం పంటలో రైతుకి ఈ సంవత్సరం పండించిన రైతుకి సుమారు ఎకరానికి మొదటి పంటకి బస్తాకి 400 వేరియేషన్ ఈరోజు ఉంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ 15,000 నుంచి 18,000 రూపాయలు మొదట పంటలో రైతు నష్టపోయి ఉండేది. ఇది కాదంటే మేమేదో రాజకీయానికి మాట్లాడుతున్నా. ఇది అవునా కాదా లెటర్స్ మనందరం అనలైజ్ చేయాలి, మనందరం ఆలోచించాలి. ఇది నిజమా కాదా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇలాంటి వరదలో లేకపోతే సైక్లోన్లో ఇంకోటో వచ్చినప్పుడు ఆ పంటని కాపాడే క్రమం, ఆ రైతును ఆదుకునే క్రమం, ఆ రైతుకి రైతు భరోసా ద్వారా, ఆ రైతుకి పంటకి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు, ఇవన్నీ చేసే రైతు ఇదయ్యాడు. ఓ పక్క రైతు భరోసా పోయింది, ఓ పక్క పోయింది అంటే ఇంతవరకు ఇవ్వలేదు అని అర్థం. ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఇవ్వలేదు అని, ఫ్యూచర్లో ఇస్తారో లేదో తెలియదు. ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం, పోయినా అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు అమ్మఒడి రాలా, ఫీజు రియంబర్స్మెంట్ రాలా, రైతు భరోసా వాళ్ళ. ఇది నిజమే కదా. మరి ఇప్పుడు ఓ పక్క ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడి ఉంటే, మళ్ళీ ఇంకో పక్క ట్రూ చార్జెస్ కింద కరెంటును పెంచి సుమారు ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద విద్యుత్ ఛార్జీల కింద 15,485 కోట్ల రూపాయలని మోపటం అంటే ఎక్కడి నుంచి ప్రజలు ఈ భారం మోయాలా? మోస్తారు. 2019లో తాము ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలు గుర్తించాలని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన వైఎస్ఆర్సీపీ చేపట్టిన కరెంటు ఛార్జీల బాధుడిపై జరిగే పోరుబాటకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. ఇది కాక వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లకి ఫ్రీ ఇచ్చారు. 200 యూనిట్లని ఫ్రీగా వాళ్ళ కరెంటు బిల్ లేకుండా చేశారు. ఈరోజు ఏమైంది? దాన్ని కూడా తీసేస్తూ ఉంటారు. ఈ తీసేయటం వల్ల ఏం జరిగిద్ది? వాడు ఎవరైతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఉన్నారో ఎస్సీ ఎస్టీలు, ఆ 200 యూనిట్లు కరెంట్ ఛార్జీ లేపటం తీసేయటం మూలన మళ్ళీ వాడికి ఆర్థిక భారం. వీటితో పాటు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగి ఉన్నాయి. నూనె ఎంత పెట్టుకున్నారు, ఇప్పుడు నూనె ఎంత పెట్టుకుంటున్నారు, గతంలో కందిపప్పు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చిన్నులపాయ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అందరికీ తెలిసిందే కదా. మరి ఇన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకి సంక్షేమం అందించపోగా మళ్ళీ వాడి మీద కరెంటు ఛార్జీల ద్వారా 15,485 కోట్ల రూపాయలని మళ్ళీ వాడి మీద భారం వేయటం అనేది ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సబ్స్టేషన్ల దగ్గర ఈ పోరుబాట కార్యక్రమాల ద్వారా ప్రజల తరపున, ఇది బాగా గమనించాలి, ప్రజల తరపున మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలని తగ్గించమని
కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే అధికారంలోకి రావటానికి మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తామని అన్నారో, కనీసం తగ్గిపోతే తగ్గిపోయారు కానీ పెంచొద్దయ్యా అని చెప్పడం కోసం ప్రజల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఛార్జీలను తగ్గిమని అడిగే కార్యక్రమమే ఈ నెల 27వ తారీఖున పోరుబాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర అందరం విద్యుత్ ఛార్జీలను తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా, ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి విద్యుత్ ఛార్జీల యొక్క భారాన్ని తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించే రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించాలన్న డిమాండ్ని తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని విజయవంతం చేయాలి. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు దేశ శ్రీనివాసరావు, తాడిపోయిన రమేష్, యలవర్తి సాంబశివరావు, కోలావాసు, మల్లిపోయిన రాము, నాగసరపు కృష్ణ, పెచ్చింగు సుబాని, కావేటి నిర్మల, అక్కిదాసి కిరణ్ కుమార్, పెదలంక వెంకటేశ్వర్లు, తోట రఘురాం తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ గారి సారథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుదల మీద పార్టీ పిలుపు మేరకు రేపు 27వ తారీఖు ఉదయం 10 గంటలకి మరి సబ్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం జరగబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా. రేపు 27వ తారీఖు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తెనాలిలో అన్నావతిని శివకుమార్ గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సూపర్ 6 చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విధానంలో ఎంత ఆశ పెట్టి అడవి పాలు చేశాడో జనం అందరికీ విదితమైనటువంటి వ్యవహారం. ఈ ప్రజలకి పిల్లవాడి మనస్తత్వంలాగా ప్రతివాడికి కూడా ఒక ఆశ పెడితే ఏదో మనం ఇది గెలిస్తే మాకు ఇదంతా వచ్చుద్ది అనేటువంటి ఆశ కొద్దీ చేసినటువంటి ఓట్లకి నిరాశ చెంది ఇవాళ ప్రజలు లబోదిబోబో అనేటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి కష్టకాలంలో ఎలాంటి సంక్షేమం ఇవ్వకపోగా ప్రతిదానికి రేటు పెంచి 400 రూపాయలు కరెంటు రీడింగ్ ప్రకారంగా వచ్చేటువంటి బిల్లుకి స్థిర ఛార్జీలని, గత ఛార్జీలని మళ్ళా 400 రూపాయలు బాదులు కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన కరెంటు ఇస్తాం అన్నారు, నాణ్యమైన మందు ఇస్తాం అన్నారు. మందు ఇచ్చారు కానీ కరెంటు వల్ల ఏనాడు కూడా ఎవరికి కూడా ఎక్కడ కరెంటు కోత ఉంది అనే సంకేతం ఎక్కడ ఇవ్వాల. ఏ రెగ్యులేటర్లో కూడా కరెంటు నాణ్యంగా వస్తుందా, రెగ్యులేటర్ పనిచేయకుండా ఉందా అనేటువంటి విధానంతో కరెంటు సప్లై ఏ రోజు ఎప్పుడు ఎందుకు కరెంటు తీస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. కరెంటు కట్టింగు, రేట్ ఏమన్నా కానీ ఉత్పత్తి, ఈ రేటు ఉత్పత్తి అయితే తప్ప ఈ కరెంటు ఎంతో కొంత వచ్చే పరిస్థితి లేనటువంటి దుస్థితి. కాబట్టి ప్రజలు ఎంతైనా మేలుకొని, అంటే ఇంకోట్లే కరెంట్ లేకపోతే మేలుకోకుండా ఎందుకుంటారు కానీ ఇప్పుడు దోమలు కొడుతుంటే మెలుకునే ఉన్నారు, అందరూ తెలుసుకుంటారు. రేపు ధర్నా కార్యక్రమాల్లో మీ నిరసన తెలియజేస్తే ఎంతో కొంత ఈ కూటమి ప్రభుత్వం
ఈ మొద్దు నిద్ర నుంచి మానుకుంటుంది. ఎంతో కొంత డైవర్షన్ పాలిటిక్స్తో చేసేటువంటి పని మర్చిపోయేట్టుగా ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి రేపు ఈ ధర్నా కార్యక్రమానికి ఈ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, రైతులు పడే కష్టాలు, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఫ్రీ కరెంటు ఎత్తేసినటువంటి విధానం